హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. విరూపాక్షి రూప తప్పు చేయలేదని, తప్పు చేసింది ఇక శ్వేతే అని ఆధారాలతో సహా తీసుకొచ్చి లాయర్ని కూడా తీసుకొచ్చి రూప దోషి కాదు నిర్దోషి అని నిరూపించి ఇక బెయిల్ ద్వారా రూపని బయటకు తీసుకొని వెళ్తుంది విరూపాక్షి. తప్పు చేసిన శ్వేతని కస్టడీలోకి తీసుకొని పోలీసులు లోపల సెల్లో వేయగానే అది చూసి రేణుక షాక్ అయిపోతుంది. వెంటనే రూప శ్వేత దగ్గరికి వెళ్ళి, ఏంటి చేసిందంతా నువ్వేనా? నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే నువ్వు చేసిన తప్పుని నా మీద వేసిందే కాకుండా నా రాజుని నీకు ఇచ్చేయమని అడుగుతున్నావా? నీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని చెప్పి రూప నోటికొచ్చినట్లు కూడా శ్వేతని తిడుతుంది. రూప ఏ తప్పు చేయలేదని విరూపాక్షి ఇక తనని నిర్దోషిగా బయటకు తీసుకొని రావడం చూసిన ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. మరి నిజంగా రూప ఏ తప్పు చేయలేదని, కావాలనే శ్వేత ఇదంతా చేసిందని పోలీసులకి నిజంగా విరూపాక్షి నిరూపించగలుగుతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఇంటి దగ్గర రూపని స్టేషన్కి తీసుకువెళ్ళినప్పటి నుంచి ఇక ముత్యాలు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ముత్యాలు అంత కంగారు పడిపోతున్నావు? రాజు రూపని ఎలాగైనా తీసుకొచ్చేస్తాడే అనగానే, నేను కంగారు పడేది ఆ రూప గురించి కాదయ్యా, ఆ రూప కడుపులో ఉన్న నా మనవడి గురించే నా ఆవేదన అంతా అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా ముత్యాలు? రూప క్షేమంగా ఉంటేనే కదా ఆ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండేది. రూప మీద లేని ప్రేమ ఆ కడుపులో బిడ్డ మీద నీకెందుకే అని అంటూ ఉంటే, వాడు నా ఇంటి వారసుడయ్యా అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, ఛీ నోరుమి అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పలనాయుడు. ఏది ఏమైనా అసలు అమ్మాయి గారు ఉదయం నుంచి బయటికే వెళ్ళలేదే, అలాంటిది కొత్త కారుని తీసుకెళ్ళి అమ్మాయి గారు లాంటి చీరని కట్టుకొని యాక్షన్ చేసి కొంతమంది ప్రాణాలను తీసిన ఆ దుర్మార్గుడు లేదా దుర్మార్గురాలు ఎవరో తెలిస్తే మాత్రం నేను వాళ్ళ ప్రాణాలను తీసేస్తాను అని చెప్పి ఈ విధంగా ఆవేదన పడుతూ ఉంటాడు అప్పలనాయుడు. అవును మామయ్య, నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి మల్లేష్ కూడా అంటూ ఉంటాడు. ఎవరో కావాలని ఇదంతా చేశారు. అన్నయ్య రూప సంతోషంగా ఉంటే అస్సలు చూడలేకపోతున్నారు. ఎందుకు ఇదంతా చేశారో అని చెప్పేసి మల్లేష్ వరాలు అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాజు ఇక పేషెంట్ దగ్గరికి వెళ్ళి, అన్న అన్న చూడండి అన్న, ఒక్కసారి ఈ ఫోటో చూడండి అన్న అనగానే తనకి అస్సలు కళ్ళు తెరిచే ఓపిక కూడా లేకుండా పడిపోయి ఉంటాడు. అన్న ఒక్కసారి లేచి ఈ ఫోటోని చూసి మిమ్మల్ని కారుతో డాష్ ఇచ్చింది ఈ అమ్మాయి కాదని ఒక్క కన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటారు. అది ఆ అమ్మాయి కాదు అని చెప్పి కళ్ళు తెరిచి చెప్పి మళ్ళీ వెంటనే కళ్ళు మూసేస్తాడు. అంటే అమ్మాయి గారు కారుతో గుద్దించి చంపేయలేదనమాట. ఎవరి వల్ల ఎవరికో జరిగిన అన్నీ కూడా అమ్మాయి గారి వల్ల జరిగిందని పోలీసులు అలా మిస్అండర్స్టాండింగ్ ఎలా చేసుకున్నారు? అసలు ఆయన అమ్మాయి గారు కారు తీసుకువెళ్ళి ఇలా ఎవరు చేశారు అని చెప్పి రాజు ఇక ఆవేదనగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా అమ్మాయి గారిని కావాలని ఇరికించారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక శ్వేత మాత్రం డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్తో మాట్లాడుతుంది. నేను లోపలున్న పేషెంట్ కోసం వెళ్ళాలి, తన ప్రాణాలను తీయాలి అనగానే, మేడం ఏం మాట్లాడుతున్నారు? మీరు సీఎం గారి కూతురైనా సరే, పిఎం గారి కూతురైనా సరే మా రూల్స్ ఒప్పుకో మేడం, మేము అలా చెయ్యం. మా హాస్పిటల్కి బయట మంచి రేట్ ఉంది, మంచి పేరు ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే, మీ హాస్పిటల్లో మీకు ఎంత పేరుందో ఆ పేరు ఎక్కడికి చెరగనివ్వను, ఆ పేరు అలానే ఉంటుంది. నా మీద మీకు అనుమానంగా ఉంటే ఒకసారి మా డాడీతో మాట్లాడండి అని చెప్పి శ్వేత వెంటనే ఫోన్ చేసి తన తండ్రికి ఇస్తుంది. వెంటనే ఫోన్ చేసి తన తండ్రి మాట్లాడుతూ ఉంటే ఇక శ్వేత వాళ్ళ నాన్న డాక్టర్తో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి చెప్పిన పని ఏదో చేయొచ్చు కదా అనగానే, సరే సీఎం గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా పని చేసుకుని లోపలికి రావడానికి వెళ్తారు. అప్పటికే రాజు మాట్లాడుతూ ఉంటే అది చూసిన శ్వేత షాక్ అయిపోతుంది. వెంటనే వీడి అంతు చూసేయాలి, ముందు రాజుని బయటకు పంపించండి డాక్టర్ అనగానే, ఏంటయ్యా పేషెంట్ పరిస్థితి ఏంటి, మీరేం చేస్తున్నారు ఇక్కడ, ముందు బయటకు వెళ్ళండి అని చెప్పగానే
తను బయటకు వెళ్ళిపోతాడు. ఇక బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కొంచెమన్నా బుద్ధుందా? ఈ పేషెంట్ని చంపకపోతే నా ప్రాణాల మీదకు వస్తుంది అనగానే, మేడం, పేషెంట్ని మీరు చంపేస్తే పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెప్పాలి మేడం? అయినా ఇదంతా ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఏంటి? నా రాజుని నేను సొంతం చేసుకోవాలి అంటే నేను ఇలాంటి పని చేయక తప్పదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సరే మేడం, కానీ జాగ్రత్తగా మీరు వచ్చిన పని పూర్తి చేయండి అనగానే, సరే అని చెప్పేసి వెంటనే ఇక లోపలికి వెళ్ళి తన వెంటిలేటర్కి ఉన్న కనెక్షన్ తీసేసి శ్వేత బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే ఇక రాజు దగ్గరికి డాక్టర్ వెళ్ళి, సారీ అయ్యా, మేము కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశాం, కానీ కాపాడలేకపోయాం అని చెప్పగానే, అదేంటి డాక్టర్, తను ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా, నాతో మాట్లాడాడు కూడా అనగానే, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? తను ఇప్పటివరకు బాగానే ఉన్నాడా? నీతో మాట్లాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మేమే కావాలని తన ప్రాణాలు తీసామా ఏంటి? నువ్వు మాట్లాడేది అలానే ఉంది అని చెప్పి ఈ విధంగా డాక్టర్ రాజుని మాట్లాడుతూ ఉంటే రాజు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. లేదు డాక్టర్ అనగానే, పోవయ్యా పో, నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కాపాడమని తీసుకొస్తారు, ప్రాణాలు పోతే మీరే తీసేశారంటారు అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో డాక్టర్, నేను అలా అనలేదు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఉన్న ఒక్క ఆధారం లేకపోవడంతో రాజు చాలా బాధపడుతూ విరూపాక్షకి ఫోన్ చేస్తాడు. అమ్మగారు, ఇక్కడ ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది, అమ్మాయి గారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు, మీరే ఏదో ఒకటి చేసి అమ్మాయి గారిని బయటకు తీసుకురావాలి అనగానే, సరే రాజు, నేను ఖచ్చితంగా నా కూతురిని కాపాడుకుంటాను అని చెప్పి విరూపాక్షి వెంటనే ఆధారాలతో సహా ఆ తప్పు చేసింది శ్వేతేనని, దానికి సహాయం చేసింది రేణుకి అని రెండు కూడా కనుక్కొని ఆధారాలతో సహా వీడియోలతో సహా తీసుకొచ్చి లాయర్ని కూడా తీసుకొచ్చి, నా కూతురు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయని నా కూతురిని ఎంతసేపు మీరు కస్టడీలో ఉంచడం మంచిది కాదు, ఆధారాలను చూడండి అని చెప్పగానే ఒక్కసారిగా పోలీసు ఆధారాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటయ్యా ఇది, కొంచెమైనా ఆలోచించాలి కదా అనగానే, సార్ అది అని అంటూ ఉంటే వెంటనే అతన్ని ఆమెను వదిలిపెట్టేయండి, తప్పు చేసిన ఆవిడని కస్టడీకి తీసుకోండి అనగానే వెంటనే రేణుకని లాగి రేణుకతో నిజం చెప్పించి వెంటనే శ్వేతని పోలీస్ స్టేషన్లో పడేగానే రూపకి కోపం వచ్చి, తప్పు చేసింది నువ్వు, నా రాజును మళ్ళీ నీకు అప్పగించమని చెప్తున్నావా, ఎంత దుర్మార్గురాలివి నువ్వు అని చెప్పి నోటికొచ్చినట్లు కూడా మాట్లాడుతూ శ్వేత చెంప పగలగొడుతుంది రూప. వీడియోని ఆధారంగా చూపించి లాయర్ ద్వారా ఇక రూపకి బెయిల్ వచ్చేలా చేసి స్టేషన్ నుంచి రూపని ఇంటికి తీసుకువెళ్తుంది విరూపాక్షి. అది చూసి ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. మరి నిజంగా విరూపాక్షి ధైర్యంగా తన కూతుర్ని బయటకు తీసుకురావడంతో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారని చెప్పుకోవాలి.